సందర్భాలు. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు ఆటలో అరటిపండు. ఆయన ఎక్కడున్నాడో, జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు, కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దాన్ని ఇంకా ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు. ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు, కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 3 ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు, పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా, ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా 4వ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత, ఈ సభలు చూస్తున్నప్పుడు, అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి. వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే రే, మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది. ముందుంది ఇంకా ముసళ్ల పండుగని మనవి చేస్తున్నా. ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పూర్తి చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్ళబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే, ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు. ఆ రావం లేకపోయినా, శంఖం ఊదపోయినా, శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు. రా కదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకి చెప్తుంటే చెప్తున్నారు. ఊరిళ్ళు దుంపతే మధ్యలో సవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకి రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో
బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేసే సవాలు రా, నేను సిద్ధంగా ఉన్నా. ఎవ్వరు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు సిద్ధం, ఏర్పాట్లు, ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ. అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు. ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి. కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు ఫర్ ఏ వైల్ ఐఎమ్ రెడీ. లేదా ఇంకెవరన్నీ పంపించమంటే పంపిస్తాం. దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా. అయితే ఒక షరతు, అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురుమని ఏడవకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.